శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. రామాయణ విశేషాలు చెప్పుకున్నాం. నిన్నటి వరకు బాలకాండని 35 భాగాలుగా చెప్పుకున్నాం. ఈరోజు 36వ భాగం చెప్పుకున్నాం. కూజంతన్ రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. ఆంజనేయ స్వామికి జయ. సమర్థ సాయినాథ్ మహారాజ్ की जय. విశ్వామిత్రుడు వచ్చాడు. ఎక్కడికి? దశరథ మహారాజు ఇంటికి కదా, అంటే వారి యొక్క సభకు వచ్చాడన్న. దశరథుడు విశ్వామిత్రుణ్ణి పూజిస్తూ అన్నాడు, మహాముని, ఎవరికైనా అమృతం లభిస్తే ఎటువంటిదో ఎట్లా ఉంటుందో ఈరోజు నా పరిస్థితి మీరు రావటం వల్ల ఆ విధంగా ఉంది. మీకు స్వాగతం. మీ అభీష్టం ఏమిటో తెలపండి. ఆనందంతో దాన్ని నేను నెరవేరుస్తాను. మీ రాక నా భాగ్యం, నా జన్మ సఫలమైంది అన్నాడు. విశ్వామిత్ర మహర్షి భారతంలో కూడా విశ్వామిత్ర మహర్షిదే కదా. ఇప్పుడు దా చెప్పుకున్నాంగా, మేనక చెప్తుందిగా, విశ్వామిత్ర మహర్షిని గురించే కదా చెప్పింది. ఇక్కడ కూడా అదే. మీరు తొలుత రాజఋషులు, తర్వాత బ్రహ్మఋషిగా మారిపోయారు. నాకు చాలా పూజనీయులు మీరు. ఓ బ్రాహ్మణోత్తమ, నీ ఆగమనం నన్ను చాలా పవిత్రుణ్ణి చేసింది, నన్ను ఆశ్చర్యపరిచింది. నీ సందర్శనం చేత నేను ఇప్పుడు పవిత్రమైన చోట ఉన్నట్టు అయింది మిమ్మల్ని చూసిన తర్వాత. అంటే ఈ భూమి అంతా కూడా పవిత్రమైపోయింది. మీరు రావటం వల్ల నా రాజ్యం పవిత్రమైంది. మళ్ళీ అడుగుతున్నాడు, మీకు నేను నిర్వహించవలసిన పని ఏమిటో చెప్పండి. అవుతుందో పని కాదు అని సందేహించవద్దు. మీరు ఖచ్చితంగా మీరు నాకు దేవుడితో సమానం. మీ ఆజ్ఞను శిరసా వహిస్తాను, తప్పనిసరిగా చేస్తాను మీ పని. ఇలా చక్కగా మాట్లాడాడు. విశ్వామిత్ర మహర్షి కూడా పరమానందపడిపోయాడు. శరీరం అంతా కూడా రాజు శరీరం ఆయన దర్శనం చేత పరమానందంలో మునిగిపోయింది. అప్పుడు అన్నాడు విశ్వామిత్రుడు, మంచి సదాచారం పాటించే కులంలో పుట్టినవాడివి నువ్వు. అంతేకాదు సాక్షాత్తు వశిష్ఠ మహర్షి యొక్క ఉపదేశం పొందినవాడివి. ఖచ్చితంగా నువ్వు నా పని నెరవేరుస్తావు అనుకున్నాను. నీవిచ్చిన వాగ్దానాన్ని సత్యం చేయి. నేను ఒక యజ్ఞదీక్షలో ఉన్నా. 2 రాక్షసులు అదే పనిగా ఆ యజ్ఞాన్ని విఘ్నం చేస్తున్నారు. నా యజ్ఞాన్ని రక్తమాంసాలు పోసి పాడు చేస్తున్నారు. మరి రాజోత్తమ, కుమారుడు సూర్యుడు అయిన రాముణ్ణి నాతో పంపవయ్యా, వాళ్ళని సంహరించడం కోసం. ఆయన నీ కొడుకు వాళ్లను చంప సమర్థుడు సుమా.
ఈయన ఆ విధంగా వాళ్ళని చంపినందువల్ల ఎంతో యశస్సు పొందుతాడు ముందు ముందు. వాళ్ళ పేర్లు, ఆ రాక్షసుల పేర్లు మారీచుడు, సుబాహుడు. వాళ్ళని రాముడు తప్ప మరొకడు చంపజాలడు. కాబట్టి రాముడిని నాతో పంపాలి అని అడిగాడు. రేపు మనం మరొక భాగంలో రామాయణ విశేషాలను కొనసాగిద్దాం.